దాన్నే దాడిశెట్టి రాజా కొన్నాడు, లేకపోతే ఇంకోళ్ళు కొన్నారు, భూమి కొంటున్నారు. కానీ ఉపయోగం ఉంది, ఏముంది, రేట్ పెరగదు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది ఇండస్ట్రీస్ ఎట్లొస్తాయి? నువ్వు మీరు కొట్టుకు చస్తుంటే ఇవాళ జగన్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ నువ్వు వేధిస్తున్నావు, అదాని అరబిందో వాడిని వేధిస్తున్నారు, జిందాల్ని. అదే రేపు పొద్దున్న జగన్ వచ్చినప్పుడు కింద సార్ ఎవరిని వేధించాడు? అమర్ రాజా, నేను నారాయణ అలాంటి వాళ్ళు ఆయన వేధించాడు, కీ అలాంటి వాడు. కాబట్టి మీరు ఎవడు పవర్ లోకి వస్తాడు వేధిస్తా ఉంటే పరిశ్రమ ఎట్ట పెడతాడు? ఇక్కడికి వచ్చి పెట్టినోడు స్టాండర్డ్ గా ఎట్లా డెవలప్ చేసుకుంటాడు? వాళ్ళు తమిళనాడులో ఒకటి పెట్టాడంటే ఎక్స్పాన్షన్ కి పోతున్నాడు. నిజంగా ఈ టైం మనకు అద్భుతమైన అవకాశం. ఎందుకని అంటే కర్ణాటకలో వచ్చేటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లు విపరీతంగా వేధిస్తున్నాయి అక్కడ. ఏది డబ్బుల గురించిన ఏంటి, వీళ్ళకి వాళ్ళ అధిష్టానాలకి డబ్బులు పెట్టుకోవాలా, దానికోసం ఏదో దిక్కుమాలే పెడతాను. ఇప్పుడు ఆ విజయపుర తీసుకెళ్లి వక్ఫ్కి ఇచ్చారు. విజయపుర అంటే మనకి హైదరాబాద్ బంజారా హిల్స్ లాంటిది, దాన్ని తీసుకెళ్లి వక్ఫ్ అన్నారు. ఆ వివాదాలతో టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏం జరుగుతోంది, ఈ దాని పేరేంది ఇప్పుడు హైడ్రా పేరుతో వాళ్ళని. అట్లాంటి టైంతో పాటు ఆ చెన్నై ఏమో ఈ ఏడాదిలో కనీసం 5 సార్లు వరదలు వచ్చి ఉంటాయి, తుఫాన్లు వచ్చి ఉంటాయి. చుట్టుపక్కల 3 రాష్ట్రాలు దరిద్రంగా ఉన్నాయి. ఈ టైంలో ఏం చేయాలి? మన దగ్గర నుంచి ఒక 1000 మందిని అధికారులు, పొలిటీషియన్లు అందరినీ పంపించి, అరే అబ్బాయిలు మీరందరూ ఇక్కడికి వచ్చేయండి, మా దగ్గర అమరావతిలో